హాయ్ ఫ్రెండ్స్, ఏందబ్బా ఈ మాస్క్ వేసుకొచ్చింది అనుకుంటున్నారా? దీని గురించి మీకు కొద్దిగా అవేర్నెస్ ఇస్తామని చెప్పి ఈ విధంగా వేసుకొచ్చాను మాస్క్ అయితే. కానీ చెప్తాను ఏమనేది. మెయిన్గా ఈ మాస్క్ ఎందుకు వేసుకుంటారు? కరోనా వస్తేనే వేసుకుంటున్నారా, లేకపోతే వేసుకోవటం లేదా? అదే చెప్పాలని వచ్చానండి. మెయిన్గా కరోనా వచ్చినా కరోనా రాకపోయినా మీకు బాగలేదు అంటే మాస్క్ మాత్రం ధరించండి. పక్కన చుట్టుపక్కల వాళ్ళకి బాగలేదని చెప్తే కూడా మీరు మాస్క్ అయితే ధరించండి. ఇప్పుడు మాస్క్ గురించి పక్కన పెట్టి అసలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. ఈ మాస్క్ ఎందుకు ధరించాలి అనేది కూడా ఈ వీడియోలోనే వస్తుంది. అన్నీ చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి 10 మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఆ 10 మంది ఇంకొక 10 మందికి షేర్ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. అవేర్నెస్ గురించి మనుషులకి అంత అవగాహన లేకుండా పోవడము ఏమిటా అనేది నాకు అర్థం కావటం లేదు. కానీ ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు ఈ కోవిడ్ మనుషులను అంతా ఊపేసిందనే చెప్పుకోవాలి. జనాల్ని భయపడి సచ్చారే కానీ అవేర్నెస్ అనేది ఎలా ఉండాలి, దానికి రాకుండా మనం తగు జాగ్రత్తలు ముందుగానే ఏం చేసుకోవాలి అనేది ఇంకా కూడా తెలుసుకోలేకున్నారు. విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. కానీ ఇంకా కోవిడ్ అయితే మళ్ళీ రాబోతుంది. కోవిడ్ ఎందుకు రాబోతుందని కూడా మీకు నేను చెప్తూ ఉన్నాను. కోవిడ్ నిజంగానే రాబోతుంది. మా బిడ్డలు జర్మనీలో ఉన్నారండి. నా కొడుకు, కోడలు, నా మనవడు, నా మనవరాలు, నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది. ఇంట్లో కూర్చొని ఉన్నారు. నేను అది చూసి తల్లడిల్లిపోయాను. ఇక్కడ ఏమి చేయలేము, కానీ వాళ్ళకి మేమేమి హెల్ప్ చేయలేము, వాళ్ళే చేసుకుంటున్నారు. ఈసారి వచ్చే కోవిడ్ ఎలా ఉందంటే కళ్ళంతా ఎర్రంగా అయిపోతున్నాయండి. జలబడుతుంది. జలబుట్టి తర్వాత కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి, పుసిలు కడుతున్నాయి. తర్వాత కోల్డ్ అవుతుంది, తలనొప్పి వస్తుంది, బాడీ ఫుల్ పెయిన్స్, తర్వాత దగ్గు, గొంతులో నస, గొంతులో నొప్పి, ఇన్ని రకాలుగా బాధిస్తుంది ఈసారి కోవిడ్. మీరు కళ్ళకలకని చెప్పి దాన్ని కళ్ళకలకగా తీసుకోవద్దు. అది కోవిడ్ లక్షణాలు. మీరు తప్పకుండా కళ్ళకలకలాగే ఎర్రంగా అయిపోతుంది. మా అబ్బాయి ఫస్ట్ ఆ విధంగా వచ్చి జ్వరం వచ్చి 101 జ్వరంలో ఉన్నాడు. ఏమని చెప్పి హాస్పిటల్కి పోతే కోవిడ్ పాజిటివ్ అని చెప్పారు. ఇంటికి వచ్చి అందరికీ, పిల్లలకి, తనకి, అందరికీ, మా కోడలకి అందరికీ చేస్తే అందరిది కోవిడ్ పాజిటివ్ ఉంది. అందుకని చెప్పి తెలియకుండానే, కానీ అంత డేంజర్ అయితే లేదు కోవిడ్ ఈసారి. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ఎంత నొప్పులు అనుభవించాలండి. అవంతా ఒళ్ళు నొప్పులు, నీరసం అయిపోతారంట. ఈసారి వచ్చే కోవిడ్ ఏమవుతుందంటే ఫుల్ నీరసం అయిపోయి, అంటే వీక్నెస్ అయిపోతున్నారు. బాడీ ఫుల్ వీక్ అయిపోయి పిండేస్తుంది నరాలతోటి. ఆ విధంగా కోవిడ్ అయితే ఈసారి స్టార్ట్ అవుతుంది. చావు అనేదే కాదు కదా మనిషికి. మనిషికి ఇప్పుడు ఇంట్లో మొత్తం అందరికీ బాగలేదంటే ఏందండి పరిస్థితి? ఇంట్లో అన్నీ చేసుకోవాలి, మళ్ళీ బిడ్డలను చూసుకోవాలి, కష్టం కదా. కానీ నా కోడలు అలాగే పాపం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారనేది ఇంకా ఫోన్లో ఎక్కువసేపు కూడా మాట్లాడలేకున్నారు. ఎందుకంటే వాళ్ళంతా వీక్గా ఉన్నారు. అత్తమ్మ, నేనైతే ఫోన్లో మాట్లాడలేనమ్మా, నాకు అస్సలు వీలు లేదు, మీకు ఫోన్ పెట్టుకొని నేను చూపించలేను, ఆ విధంగా ఉన్నానని చెప్పి తను చెప్పుకుంటుంది. నిజంగానే తను బాధపడుతోందండి. అలాగా మేము చేయలేము, ఏమి ఇక్కడ ఉండిపోయినాము. ఇప్పుడు మేము పోదామంటే కూడా కోవిడ్ ఉంటే మీరెట్టొస్తారు, మీకు రాదా అని చెప్పి నన్ను తిడతా ఉన్నారు. అందుకని చెప్పి మేము కూడా పోలేకపోతున్నాము. ఆ విధంగా ఇవి మాస్కులు అయితే కోవిడ్ రాకముందే మాస్కులు వేసుకొని బయటకు పోండి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత మనము చాలా కష్టమండి. ఇది కోవిడ్ వస్తే మాత్రము ఈ విధంగా మాస్కులు పెట్టుకొని మనము బయట అయితే పోవాలి. మీకు ఒకవేళ బయట పోవాలి అర్జెంటు అని అనుకున్నప్పుడు, ఈ విధంగా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మీరు బయటకు పోండి. బయటకు పోవాలి.
పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మాస్క్ అయితే పెట్టుకోవాలి. తప్పకుండా మీరు పోవాలి, ఏదో పని ఉంది బయటకు పోవాలి అని అనుకున్నప్పుడు ఈ మాస్క్ అయితే తప్పకుండా పెట్టుకొని పోవాలండి. ఇదే మాస్క్ అని నేను చెప్పను, డిస్పోజబుల్ మాస్క్స్ ఉన్నాయి ఇప్పుడు. తప్పకుండా ఇవి మనము యూజ్ చేయొచ్చు. ఈ డిస్పోజబుల్ మాస్క్స్ మనము ఎప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఇవి యూజ్ చేసి పారేసేయచ్చు. తెలుసు కదా మీకు అందరికీ. ఇటువంటివి ఒక 4 మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మగవాళ్ళు అయితే ప్యాకెట్లో కానీ పెట్టుకోండి. ఏమి కాదు, హ్యాండ్ బ్యాగుల్లో తప్పకుండా ఒక 4 వేసి పెట్టండి. ఇవి డిస్పోజబుల్ మాస్క్స్. ఎప్పుడు ఎక్కడికి పోయినా బయటకు పోతున్నామంటే మాస్క్ అయితే పెట్టుకొని పోండి. అలాగే ఒక 4-5 మాస్కులు కూడా మీ బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే బయట ఇంకెవరన్నా మీకు ఎదురుపడినా మాస్క్ పెట్టుకోలేదని ఇచ్చినా కూడా చాలా మంచిదే. మాస్క్ పెట్టుకోమని చెప్పండి. వాళ్ళకు ఉంది లేదనేది కాదు ముఖ్యము. ఇప్పుడు నాకుంది, నేను బయట పోయాను, కానీ నాది ఎవరికి రాకూడదని నేను మాస్క్ పెట్టుకుపోయానండి. అలాగే వాళ్ళకు ఉంది, వాళ్ళు మాస్క్ పెట్టుకురాలేదు, వాళ్ళు పెట్టుకోకపోతే మనకు వస్తుంది కదా అని చెప్పి మనం కూడా వాళ్ళకి మాస్క్ ఇవ్వడం వల్ల, మీకు ఇంత దగ్గుతున్నారే బుద్ధుందా, మీరు మాస్క్ పెట్టుకోవాలని మీకు తెలియలేదా, అవి ఎందుకు, ఇప్పుడుండే ఆరోగ్యాలు తుమ్మితే ఊడిపోయేటట్టున్నాయి, ఎవరి ఆరోగ్యాలు బాగలేవు. అందుకని ప్రతి ఒక్కరికి మనం చెప్పాలనుకునేది చెప్పియాలి. గట్టిగా చెప్పండి. ఎదురుగా మీరు పెట్టుకొని ఒక మాస్క్ని వేరే వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్పండి. మీరు పెట్టుకోకుండా వేరే వాళ్ళని అంటే వాళ్ళు మనల్ని తిడతారు. అబ్బా బాగా నీతులు చెప్పాలి అమ్మా పో అంటారు. అందుకని చెప్పి మీరు ఫస్ట్ మీరు మారండి. మీరు మాస్కులు పెట్టుకొని బయటకు పోండి. ఇటువంటి అనారోగ్యాలు దగ్గరికి రావు కదా, దరిదాపులకు కూడా రావు. అర్థమైందా? మీరు కరెక్ట్గా మీకు ఉంది లేదు అనేది కాకుండా మాస్క్ అయితే తప్పకుండా ధరించండి. ఎవరైనా ధరించిన వాళ్ళకి మీరు కూడా చెప్పండి, ఇప్పుడు కరెక్ట్గా లేదు, ఆరోగ్యాలు అంత బాగలేవు, అవి వచ్చిన తర్వాత బాధపడే కంటే మనం ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ శానిటైజర్ తోటి చేతులు కడుక్కోండి. ఆరోగ్యంగా ఉండాలి. మన గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ నా గురించి నేను ఆలోచిస్తే తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి అనేదే నా కాన్సెప్టు. ఫస్ట్ నేనే చెప్తున్నాను. నేనైతే మాస్క్ వేసుకొనే బయటకు పోతున్నాను. అవంత షోకులు గీకులు అనుకోకూడదు. మాస్క్ అయితే వేసుకోండి. మీకు ఒకవేళ షోకులు గీకులు కావాలనుకునే వాళ్ళు ఇటువంటి మాస్కులు కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా వేసుకొని మీరు పోవచ్చు. కలర్ఫుల్గా దొరుకుతాయి. మీరు ఏ శారీకి మ్యాచింగ్ కావాలన్నా దొరుకుతున్నాయి. తీసుకొని ఆ విధంగా మ్యాచింగ్లు కావాలా మాస్కులు కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మొత్తం మాస్కులతోటి అందరూ పట్టు చీరలు, పట్టు మాస్కులు ఇవన్నీ పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మీకు ఏమన్నా అలాగా బయటకు పోవాలంటే భలే కష్టంగా ఉంది మాస్క్ వేసుకొని అని అనుకున్నప్పుడు మీరు ఇటువంటి కలర్ఫుల్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ బయట అవైలబుల్ ఉన్నాయి. మాస్కులు మాత్రం రకరకాలు 10 రూపాయల నుంచి మాస్కులు అయితే థౌజండ్స్లో కూడా మాస్కులు ఉన్నాయి. ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొనుక్కొని వేసుకోవచ్చు. కానీ ఇటువంటి మాస్కులు మాత్రం 10 రూపాయలండి. ఎక్కడికి పోయినా ఇటువంటి మాస్కులు మీరు కొనుక్కొని ఒక 4 అయితే పెట్టుకోండి. లేదా మీరు కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఇటువంటి దేవాలయాల దగ్గర అటువంటి దగ్గరికి పోతారు కదా, ఇటువంటి మాస్కులు ఒక కట్ట తీసుకొని పోయి అందరికీ దానం కూడా చేయండి. మాస్కులు దానం చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది 10 మంది వాడితే ఆ 10 మందికి ఉండే జబ్బులు మనకు రాకుండా పోతాయి. కాబట్టి తప్పకుండా ఈ మాస్కుల్ని దానం చేసేకి చూడండి. ఎవరైనా లేని వాళ్ళకి ఈ మాస్కులు అయితే దానం చేయండి. చాలా మంచిది. మా దగ్గర లేవు కదయ్యా అని బయట అందరు కూర్చున్న వాళ్ళు దగ్గుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ మాస్కులు ఇవ్వండి, పెట్టుకోమని చెప్పండి. ఇది పెట్టుకోండి, మీరు బాగుపడతారు, వాళ్ళు బాగుపడతారు. అర్థమైందా? ఈ మాస్కులు మాత్రం తప్పకుండా ధరించండి. అలాగే మెయిన్గా ఆరోగ్యంగా ఉండాలంటే కషాయాన్ని తాగండి. ప్రతిరోజు కషాయం ఏమంటే అన్ని జీలకర్ర, అంత ధనియాలు, అంత పెప్పరు, అంత ఇవేమి లవంగాలు వేసేసి బాగా దంచేయండి. దంచేసి కషాయం చేయండి. కషాయం చేసిన తర్వాత బాగా ఒక గ్లాసుకి అంత పొడేసేసి
నల్లగొట్టిన పొడి వేసుకోండి. తర్వాత బాగా తెల్లబెట్టి అంత అల్లం కూడా వేసుకుంటే మంచిది. లేదా అల్లం వద్దు, సొంటి వేసుకోండి. సొంటి కూడా చాలా మంచిది ఈ జబ్బుకి, అంటే జలుబుకి, ముక్కులు ఇవే మనకు ఎక్కువ వచ్చేది. వాటికి ఈ కషాయము అరికడుతుందని నేను తప్పకుండా చెప్పగలను. చాలా మంచిది. ప్రతిరోజు ఒక గ్లాసుకి ఒక అంత స్పూను ఈ పొడి వేసేసి బాగా అర గ్లాసు వచ్చే వరకు తెల్లబెట్టండి. అంతే. అవతల మూత పెట్టేసి ఒక్కరో పసుపు వేయండి. మీరు ఆ కషాయం తీసుకోండి. ఎంత మంచిదో ఆరోగ్యానికి, చాలా మంచిది. ఆ కషాయం ప్రతిరోజు ఉదయాన్నే తాగండి. నిద్ర లేస్తూనే ఒక గ్లాసు 2 గ్లాసులు మీకు ఎంత నీళ్లు తాగాలనిపిస్తే అంత నీళ్లు తాగండి. మరీ ఓవర్గా నీళ్లు తాగాలని మాత్రం రూల్ లేదు. మీకు ఎన్ని నీళ్లు తాగాలనిపిస్తే అన్ని నీళ్లు మాత్రమే తాగండి. కొందరు ఆర్చుకుంటూ 2 బాటిళ్ళు తాగాలి నిద్ర లేసి అని చెప్పి, 1 చెంబు నీళ్లు తాగాలని చెప్పి ఆర్చుకుంటూ తాగుతూ ఉంటారు. అది అంత మంచిది కాదు. మీకు మీ శరీరం ఎంత నీళ్ళు అడుగుతుందనేది మీకు తెలుసు. మీకు దప్పిక అయినప్పుడు నీళ్లు తాగేది నేర్చుకోండి. దప్పిక కాకుండా నీళ్లు మాత్రం తాగొద్దు, అది కూడా కరెక్ట్ కాదు. దప్పిక అయినప్పుడు నీళ్లు తాగండి. దప్పిక అయినా కూడా కొందరు అలాగే కూర్చొని ఉంటారు, ఎందుకంటే పోయి నీళ్ళు తెచ్చుకునే కష్టం. అర్థమైందా? అలా కాకుండా మీకు దప్పిక అనిపించినప్పుడు తప్పకుండా నీళ్ళు తాగండి. దప్పిక లేనప్పుడు మీరు ఆర్చుకొని నీళ్ళు అయితే తాగాల్సిన అవసరం లేదు. మీ శరీరం అడుగుతుందండి మీకు ఎన్ని నీళ్ళు కావాలనేది. దప్పిక మీకు తెలుపుతుంది. అందుకని చెప్పి మీరు నీళ్లు అడిగినప్పుడు మాత్రమే నీళ్ళు తీసుకోండి. ఏమి కాదు, ఇన్ని బాటిల్సే తాగాలి, ఇన్ని లీటర్సే తాగాలి అనేది రూల్స్ అయితే లేవండి. మీ మనసుకి, మీ దేహానికి ఎన్ని నీళ్లు కావాలో మీకు దప్పికే తెలుపుతుంది. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అబ్బా నీళ్ళు తాగాలని ఉంది తాగండి. తాగాలని ఉంటే తాగండి. ఆర్చుకొని అయితే నీళ్ళు తాగొద్దు, అలాగైపోతుంది. అది నీళ్ళది మాత్రం ఇది మీకు నేను ఫస్ట్గా చెప్పాల్సింది. మీకు దప్పిక అయినప్పుడు మాత్రం తప్పకుండా పోయి తాగండి. కూర్చొని ఉండొద్దు. ఎవరో తెచ్చిస్తారు, ఎవరు తెచ్చేయరు. మనకు కావాలంటే ఎవరైనా ఉంటే అడిగి తెప్పించుకోండి. లేనప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు, నేను అంత దూరం పోలేకున్నాను, అమ్మ నీళ్ళు అయిపోయినాయి కొంచెం తెచ్చేయండి అంటే తప్పులేదు. అడిగి తెప్పించుకొని తాగండి. మీరు పోలేని పరిస్థితుల్లో ఆ విధంగా చేసుకోండి. లేదా మీరే పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం ఇమీడియట్గా మీకు దప్పిక అయిందంటే వెంటనే పోయి నీళ్ళు అయితే తాగండి. అర్థమైందా? తాగేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే ఉదయాన్నే నిద్ర లేస్తూనే ట్రై చేయండి తాగడానికి. అంతకు ఎక్కువ మీకు అనిపిస్తే తాగాలనిపిస్తే తాగండి, కానీ ఆర్చుకొని తాగొద్దు. అయిపోయిన తర్వాత మనము కొద్దిసేపు వాకింగ్ చేసి వస్తే చాలా మంచిది. వాకింగ్ చేస్తారా? చేయండి. ఒకవేళ వాకింగ్ చేయలేమనుకునే వాళ్ళు కూర్చొని మెడిటేషన్ చేసుకోండి, చాలా మంచిది. అది మీకు పైన ఆరు బయట ఎక్కడ సూర్యుడు కనపడుతున్నాడో అక్కడికి పోయి కొద్దిసేపు కూర్చోండి. స్నానం అంతా చేసేసి కాలకృత్యాలన్నీ ముగించుకొని సూర్యుడి దగ్గరికి పోయి కొద్దిసేపు కూర్చోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంత మంచిదో చెప్పలేము. ఆ సూర్యకిరణాలు ఆ 9 గంటలకి మంచిగా మన మీద పడితే మన మీద పడితే చాలా మంచిదండి. ఆ విధంగా దగ్గొచ్చినా కూడా చేతులు అడ్డం పెట్టుకొని దగ్గండి. అర్థమైందా? కాహు అని తుమ్ముతూ ఉంటారు, మన మీదే తుమ్మేస్తుంటారు, మన మీదే దగ్గుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా దగ్గొచ్చినా తుమ్మొచ్చినా చేతులు ఈ విధంగా పెట్టుకొని దగ్గండి. అయిపోయిందా? శానిటైజర్తో అప్పుడప్పుడు చేతులు కడుక్కుంటూ ఉండండి. శానిటైజర్ చాలా మంచిది. ఇప్పుడు ఉండే జబ్బులకి శానిటైజర్ ఒకటి మన ఇంట్లో ఉండాల్సిందే. అది ఫస్ట్ మెయిన్. శానిటైజర్ వాకిట్లోనే పెట్టుకొని ఉండాలి. నేనైతే వాకిట్లోనే పెట్టుంటాను. ఎవరు వచ్చినా ఒకరోజు శానిటైజర్ వేసుకొని చేతులు కడుక్కొని లోపలికి రావాలని చెప్తాను. మీకు కూడా అదే నేను చెప్తూ ఉండేది. శానిటైజర్ మీ బ్యాగులో కూడా అంత చిన్న బాటిల్ పెట్టుకోండి. ఎక్కడికైనా పోయినా కొద్దిగా శానిటైజర్ వేసుకొని ఈ విధంగా తుడిచేసుకోండి. మీకు ఆరోగ్యం కావాలంటే ఇవన్నీ పాటించాలి. లేకపోతే ఓకే మా ఇష్టం, మేము ఎట్టైనా తిరుగుతాం, ఏమైనా చేస్తాం, ఓకే చేయండి, ఎవరొద్దన్నారు. తర్వాత వచ్చే జబ్బులు అవన్నీ నరకం అండి.
ఆ జబ్బులు మనం పడలేము. ఆ జబ్బులు రాకుండానే మనిషి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ చెప్తూ ఉన్నాను. తప్పకుండా వినిపించుకొని చేస్తే మీరందరూ బాగుపడతారు. అందుకని చెప్పి నెక్స్ట్ నీళ్ళ పని అయిపోయింది. తర్వాత సూర్యుడి దగ్గరికి పోయి కొద్దిసేపు కూర్చొని స్నానం అంతా అయిన తర్వాత కాలకృత్యాలన్నీ ముగించుకొని సూర్యుడి దగ్గరికి పోయి కూర్చోండి. కొద్దిసేపు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు చేసుకోండి, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు చేసుకోండి, వాకింగ్ చేసేవాళ్ళు చేసుకోండి. ఏమీ చేయలేము మా కాళ్ళ నొప్పులు అనుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోండి. అక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మీ ఇష్టం. 10కి మించి మీ ఇష్టం, ఎంతసేపు అయినా కూర్చోండి. అంత ఆనందం ఉంటుంది, మీకే తెలుస్తుంది. అలాగా మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోండి. తర్వాత నెక్స్ట్ అది అయిన తర్వాత మనం కిందకి దిగొచ్చి ఫుడ్ తీసుకున్నాం. టిఫిన్ ఎలా తింటారు? 2 ఇడ్లీల, 2 వడల, 2 దోశల, ఇంతే. నేనైతే 2 ఇడ్లీలు, 2 వడలు, 2 దోశలు, ఇంతకంటే ఎక్కువ తినలేను. ఒక 2 ఇడ్లీలు తింటే 2 ఇడ్లీలు అంతే. బాగా సాంబారు, పచ్చడి అన్నీ వేసుకొని 2-3 ఇడ్లీల కంటే జాస్తి తినలేను. 3వ ఇడ్లీ ఒకవేళ తిన్నా 4వ ఇడ్లీ పట్టేటట్టు మనం పొట్టలో ప్లేస్ పెట్టాలి. ఇప్పుడు నేను 3 ఇడ్లీలు బాగా తినగలనండి. 4వ ఇడ్లీ నాకు ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి నేను 3 ఇడ్లీలతో ఆపేస్తాను. 4వ ఇడ్లీ తినాలనుకోను, ఎందుకంటే నాకు ఇంకా 4వ ఇడ్లీ కూడా తినొచ్చు, కానీ పొట్టలో ప్లేస్ లేదు. అంతకంటే మనం దొరకకూడదు అనేది తెలుసుకోవాలి. అలాగా 5 ఇడ్లీలు తినేవాళ్ళు ఉంటారు, పొట్ట పడుతుంది. 5 ఇడ్లీలు తినేవాళ్ళు 4 ఇడ్లీలే తినండి. 5వ ఇడ్లీకి ప్లేస్ పెట్టండి, అది నేను చెప్పేది. కొందరికి 6 ఇడ్లీలు తినేవాళ్ళు ఉంటారు, 6 ఇడ్లీలు తినొచ్చు, ఎవరు కాదనలేదు మీ పొట్ట పడితే. కానీ వాళ్ళు 5 ఇడ్లీలే తినండి. 6వ ఇడ్లీకి ప్లేస్ అయితే పెట్టండి, తినొద్దు. అది ఆరోగ్యంగా ఉంటారు. కావాలంటే మీరే ట్రై చేయండి. ఆ విధంగా ఫుడ్ని తీసుకోవాలి. 2 దోశలు తింటారంటే 2 దోశలు తినాలి. 3వ దోశ ఎక్కువ అయిపోతుంది, కానీ 3వ దోశ కూడా దురుగుతారు, వద్దు. అలా దురగడం వల్ల మన ఆరోగ్యం స్పాయిల్ అవుతుంది. 2 దోశలు తినండి, కాఫీ తాగండి, లేదా జ్యూస్ తాగండి, చాలా మంచిది. మజ్జిగ తాగండి, ఇంకా మంచిది. నీళ్ళ మజ్జిగ అండి. చాలామందికి అబ్బా చిక్కంగా తాగుతున్నామండి మేము, అంత నీళ్ళు మేము మజ్జిగ తాగం. నీళ్ళ మజ్జిగ తాగితేనే మంచిది. చిక్కటి మజ్జిగ మంచిది కాదు ఆరోగ్యానికి. నీళ్ళు మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. అర్థమైందా? ఆ నీళ్ళ మజ్జిగ కూడా పుల్లగా ఉంటే ఇంకా మంచిది. ఆ విధంగా మజ్జిగ తీసుకోండి. తర్వాత అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఫుడ్కి చాలామంది ఏం చేస్తారు, అంత అన్నం పెట్టుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ పొడి, ఏదైనా పొడి అంటే కరివేపాకు పొడో, శనగల పొడో, ఇంకేమైనా పొడితోటి బాగా కలిపేసుకొని నెయ్యి వేసుకొని బాగా అంత 2-3 ముద్దలు తినేస్తారు. అదే తర్వాత రోటి పచ్చడిని వేసుకుంటారు. మళ్ళీ దానికి అంత నెయ్యి జోడించి మళ్ళీ బాగా రోటి పచ్చడి తినేస్తారు. మళ్ళీ అంత అన్నం పెట్టుకుంటారు. మళ్ళీ సాంబార్ వేస్తారు. సాంబారు, తాలింపు ఏదో ఒకటి, ఒక 2 రకాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు తాలింపు చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సాంబార్తోటి మొత్తం తినేస్తారు. మళ్ళీ అంత అన్నం వేసి మళ్ళీ తాలింపుతో తింటారు. మళ్ళీ అంత రసం వేసి మళ్ళీ దానికి తాలింపు, వడియాలు అవి ఇవి పెట్టుకొని అది తింటారు. మళ్ళీ అంత అన్నం వేసి పెరిగేస్తారు. మళ్ళీ దాంట్లో పచ్చడి, ఊరగాయ, అది ఇది ఉప్పు సప్పు అన్నీ వేసుకొని తిని అబ్బా కడుపు నిండిపోయింది నాయన. నేను నిద్ర వచ్చేస్తుంది నాకు, ఇంకా నేను నడవలేను, నా వల్ల కాదు. ఎందుకు తినాలంతా? అది చెప్పేది. అంత తినకూడదు. మనము ఎంత తినాలో అంతే తీసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని రకాలు నేను తింటాను, కానీ ఎలా తింటాను చూడండి, చెప్తాను. అంత అన్నం పెట్టుకుంటాను, కొద్దిగా నెయ్యి వేసుకుంటాను, పొడితోటి తింటాను. మళ్ళీ అంత అన్నం పెట్టుకుంటాను, మళ్ళీ నెయ్యి వేస్తాను, మళ్ళీ పచ్చడి, రోటి పచ్చడితోటి కలుపుకొని తింటాను. మళ్ళీ అంత అన్నం వేస్తాను, అంతే. అన్నం వేసి ఇంత సాంబార్ వేసుకొని
అంత పప్పు లేకపోతే ఆకుకూర ఏదో తాలింపుతోటి తినేస్తాం. మళ్ళీ అంత అన్నం పెట్టుకొని రసం వేసుకుంటాను. ఆ రసము ఏదైనా తాలింపు పెట్టుకొని తినేస్తాను. మళ్ళీ అంత అన్నం పెట్టి పెరిగేస్తాను. ఆ పెరుగుతోటి లాస్ట్ అయిపోతుంది అంతే. కానీ ఇంతింతే ఇంత మొత్తం అన్నం ఇంతే తింటా అది. కానీ ఇంత అన్నము అన్ని రకాల కూరలు వేసి కలిపి పొట్టకేస్తే మనకు అలాగే ఉంటుంది. ఒళ్ళు బద్ధకం అయిపోతుంది, మనిషి లావు అయిపోతాడు, ఏం చేయాలో తెలియదు. ఒళ్ళు బ్రెయిన్ అంతా గట్టి పడిపోతుంది, మొద్దు బారిపోతుంది. ఆ మనిషి ఏమంటారు, బద్ధకస్తుడైపోతాడు ఆ విధంగా తినడం వల్ల. అందుకని చెప్పి మీరు అన్ని ఆహారం తీసుకోవచ్చు, కానీ ఏది కూడా లిమిట్గా తీసుకోవాలనేదే నా ఒపీనియన్ అండి. నేను చెప్తున్నాను, ఆ విధంగా తీసుకోండి. అయిపోయిందా? మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ మజ్జిగ కూడా తాగండి. మజ్జిగ చాలా మంచిది. అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు మజ్జిగ తాగుతూ ఉండండి. ఉదయం ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, సాయంకాలం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు. మీరు మజ్జిగ ఒక ముంతకు కలిపి ఆడ పెట్టుకోండి. అప్పుడప్పుడు మజ్జిగ అయితే తాగుతూ ఉండండి, కానీ నీరు మజ్జిగ. అర్థమైందా? ఆ నీరు మజ్జిగ తాగండి. అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ కల్లా అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, లేకపోతే మామూలు ఫ్రూట్స్ తీసుకోండి. మీ ఇష్టం, ఏదైనా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏది కూడా అన్నీ కలిపి కలగాకులంగా తినేసేయండి, పర్వాలేదు. ఒక బౌల్ తినండి, మంచిదే. తర్వాత తాగేవాళ్ళు కాఫీ తాగొచ్చు, కొద్దిసేపు అయిన తర్వాత. కాఫీ వద్దనుకునే వాళ్ళు జ్యూసులు తాగొచ్చు, వాళ్ళ ఇష్టం. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నైట్ చాలా సింపుల్గా తీసుకోండి ఫ్రూట్. అసలు నేనైతే ఇంకా నైట్ ఏం తిన్నాను, ఇవన్నీ తినిన తర్వాత నైట్ ఇంకా ఫుడ్ ఉండదు నాకు, చాలా తక్కువ. ఒకవేళ తినాలా అనిపిస్తే ఒక ఇడ్లీయో ఒక దోశ పోసుకొని ఊరికే తినేసి ఒక కాఫీ తాగుతాను. నా కాఫీ ప్రియురాలు నేను. నా కాఫీ గురించి మాత్రం ఎవ్వరూ నాకు చెప్పొద్దు, ఎందుకంటే కాఫీ నేను తాగుతాను కాబట్టి. నేను కూడా అందరికి కాఫీ రిక్వెస్ట్ చేస్తాను, కాఫీ తాగుతారా అని. ఎందుకంటే కాఫీని మాత్రం నేను వదలలేనండి, కాఫీ నాకు కావాలి. బిగ్ బాస్ హౌస్లో శివాజీ ఎలాగో కాఫీకి అడిక్ట్ అయిపోయి ఉన్నాడో, నాకు కూడా కాఫీ చాలా అడిక్ట్. ఏ టైంలో నువ్వు 12 o'clock లేపిచ్చినా కాఫీ తాగుతాను, అంటే 12 నైట్, అంటే అంత ఇష్టం కాఫీ అంటే. అర్థమైందా? మా అమ్మ అలా అలవాటు చేసింది. మా మనవరాలు అంటూ ఉంటుంది, మీ మమ్మీ నీకు కాఫీ ఎందుకు అలవాటు చేసింది నాని, అది మంచిది కాదు కదా అని చెప్పి. కానీ నాకు చిన్నప్పటి నుంచి కాఫీ అలవాటు కాబట్టి కాఫీ అయితే లేనిదే నేను ఉండలేను. నిద్ర లేస్తూనే కాఫీ కావాలి, ఈవినింగ్ కాఫీ కావాలి, టిఫిన్ తిని కాఫీ కావాలి. మీకు అన్నీ నేను చెప్పాను, కానీ కాఫీ మాత్రం వదలలేను. మొత్తం తింటాను, అన్నీ చేస్తాను, కాఫీ మాత్రం ఒక చిన్న కప్పు అయినా కాఫీ కావాలి. నైట్ కూడా కాఫీ తాగుతాను నేను. అర్థమైందా? మిమ్మల్ని తాగమని నేను చెప్పటం లేదు, అది నా అలవాటు. ఇవన్నీ తీసుకున్నా నేను కాఫీ కూడా కొద్దిగా తీసుకుంటానని చెప్తున్నాను. తర్వాత నైట్కి మాత్రం ఇంకా నేనేం తీసుకోను, కాఫీ తాగి గమ్ముకుంటాను. చాలామంది నైట్కి టిఫిన్లు కూడా తింటూ ఉంటారు, చపాతీలు చేసుకునే వాళ్ళు చపాతీ చేసుకుంటుంటారు. ఏం చేసుకున్నా లిమిట్గా తినండి. నైట్ మాత్రం చాలా తక్కువ, అంటే ఒక్క చపాతీ అంత కూర అంత పెరుగు వేసుకొని తినేసి సరిపోతుంది. ఇంత 4 చపాతీలు 4 రోటీలు ఏ మంచిది కాదనే చెప్తున్నాను. పిల్లకాయలు మేము తింటున్నామని అంటారు, కానీ నాకు తెలిసి అలాగా అలవాటు అయిపోయి తింటారు వాళ్ళు, కానీ అంత తినకూడదు. చాలా తక్కువే మనం ఫుడ్ తీసుకొని మంచి హెల్దీ ఫుడ్ని తీసుకుంటే చాలా మంచిదని నేను అంటాను. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి మాత్రము. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది, మనమే కాపాడుకోవాలని. మీకు మెయిన్గా ఈ కరోనా ఒకటి వస్తుంది, దాని గురించి చెప్పాలని ఈ వీడియో తీశాను. ఈ కరోనా గురించే చెప్తూ ఉన్నాను. మళ్ళీ వస్తూ ఉంది, అందరూ జాగ్రత్త. వచ్చిన తర్వాత జాగ్రత్త పడేది కాదు, ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకోసం చెప్తున్నానంటే, ముందుగానే మనం జాగ్రత్త పడడం వల్ల మనకు కరోనా రాకుండా మనం అరికట్టగలము. ఒకవేళ మనకు వచ్చింది కూడా వేరే వాళ్ళకు పోకుండా మనం అరికట్టగలం అనేది. ప్రతి ఒక్కరూ మాస్కులు అయితే ధరించండి,
చాలా మంచిది. మాస్క్ ధరించడం ఒక ఫ్యాషన్ కాదు, ఒక మొహమాటం లేదు, ఎవరు ఏమనుకుంటారు అని చెప్పి అనుకోపలేదు. ప్రతి ఒక్కరు మాస్క్ని అయితే ధరించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఈ మాస్క్ ఒక్కటే ఈ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. వినండి, తప్పకుండా అరిసి చెప్తున్నాను. ఈ మాస్కే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ మాస్క్ ప్రతి ఒక్కరికి దానంగా ఇవ్వండి. అందరూ మాస్కులు వేసుకోమని చెప్పండి. ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయండి. 10 మంది చూసి అవేర్నెస్లో ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ మాస్కులు అయితే తప్పకుండా వాడండి. ఎవ్వరు మాస్కులు వాడకుండా ఉండొద్దు. మాస్కులు తప్పకుండా వాడండి. ఇవే మెయిన్. మనకు బయట అయితే ఇవి లాట్స్గా దొరుకుతాయి. ఒక కట్ట తెప్పించి ఇంట్లో పెట్టేసుకున్నారంటే ఇంట్లో ఒక 4 మన బ్యాగుల్లో పెట్టుకొని ఈ విధంగా మడచపెట్టేసి బ్యాగులో పెట్టుకోండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాస్క్ని అయితే వేసుకోవచ్చు. మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటాము. అందుకని చెప్పి బ్యాగ్లో ఒక 2-3 అయిపోతూనే మళ్ళీ 2-3 పెడుతూ ఉండండి. అది అయిపోతూ ఇప్పుడు మనం ఇంట్లో బియ్యం అయిపోతే మళ్ళీ బియ్యం తెచ్చిపోస్తాం కదా, అదే మాదిరి మాస్కులు కూడా మీరు అయిపోయిందని చెప్పి బ్యాగ్లో మళ్ళీ ఒక 4 మాస్కులు అయితే వేసి పెడుతూ ఉండండి. ఎప్పుడు మాస్క్ లేకుండా మీరు బయట పోవద్దు. మాస్క్ వేసుకొని బయట పోండి. అందరి ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే పెడుతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ. మెయిన్గా నిద్ర బాగుపోండి. నిద్రపోవాలి మనిషి. నిద్ర లేకపోతే చాలా కష్టము. ఇప్పుడుండే సమస్యలకి నిద్ర తక్కువైపోయింది జనాలకి. నిద్ర పోవాలి. వర్క్ ఎక్కువైపోయింది పిల్లలకి, పెద్దలకి సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ పిల్లలకి, చిన్న పిల్లలకైతే వాళ్ళకేం తెలియదు. వాళ్ళ హ్యాపీ లైఫ్, నెక్స్ట్ లైఫ్. పిల్లలు ఎంత కష్టపడుతున్నారంటే ఎప్పుడు చూసినా కంప్యూటర్ల ముందు కూర్చొని వాళ్ళు ఈ వర్క్ అని చెప్పి 24 గంటలు కంప్యూటర్ ముందు ఉంటున్నారు. వాళ్ళు నిద్ర ఎప్పుడు పోతున్నారు, తక్కువ నిద్రపోతున్నారు. అలాగే పెద్దవాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు రిస్క్లో పడుతున్నారు. పెద్దవాళ్ళకి ఎంతసేపు ఒకటేమైనా కంప్యూటర్లో ఉన్నాడే, వాడు సరిగ్గా తింటున్నాడా లేదా, ఈ స్ట్రెస్లో జనాలు ఎంత స్ట్రెస్ అవుతున్నారో. చాలామందికి స్ట్రెస్తోనే సగం జలుబులు, దగ్గులు ఈ ఎక్కువ వచ్చేస్తున్నాయి. మనకు అది కూడా ఒక గాలిలాగా మనకు అంటుకునేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ అందరూ రిస్కులు తగ్గించుకొని లైఫ్ని ఆనందంగా బతకాలని తప్పకుండా చెప్తున్నాను. తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉండండి. రిస్కులు తగ్గించుకోండి. రిస్కులు పడొద్దు. ఇంకా పిల్లలకి తప్పదు. వాళ్ళకి ఆ బాధ్యత అనేది ఉంది కాబట్టి వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. మీరు అది మైండ్కి పెట్టుకొని మీరు రిస్కుల్లో పడొద్దు. మనం అవసరం లేదు. వాళ్ళని వాళ్ళ లైఫ్గా వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పిల్లలు కూడా మనం వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మనం కూడా వాళ్ళని చూసి ఆనందంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే తోటి ముగిస్తున్నాను. చాలా ఎక్కువైపోయింది, లాంగ్ అయిపోయింది. అయినా కూడా చూడండి. ఎంతమంది చూస్తారో తెలియదు కానీ చూడండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియోని పంపించండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్, థ్యాంక్ యూ.